మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఆర్సీబీని గెలిపించారు. ఆ లాస్ట్ షాట్ కొట్టినప్పుడు బ్యాట్ బేలుకి తగిలింది, బేలు పడిపోయింది, అందరం కళ్ళారా చూసాం. కానీ ఎంపైర్లు ఫిక్స్ చేశారు, అలా గెలిచింది ఆర్సీబీ. అవును, స్మృతి మాందన 87 కొట్టినందుకు కాదు ఆర్సీబీ గెలిచింది. జార్జియా వాల్ 79 కొట్టినందుకు కూడా కాదు ఆర్సీబీ గెలిచింది. వాళ్ళ పార్ట్నర్షిప్ 165 ఉన్నందుకు కూడా కాదు ఆర్సీబీ గెలిచింది. ఇన్ఫాక్ట్ 400 రన్స్ స్కోర్ అయిన మ్యాచ్లో మా డాట్ బాల్ దేవత 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రం వచ్చి 12 డాట్ బాల్స్ వేసినందుకు కూడా ఆర్సీబీ గెలవాల. ఇక్కడ కుట్ర పన్ని ఆ బ్యాట్ బేలికి తగిలింది, అందరూ చూసేశారు. ఎంపైర్ల మటుకు కనిపించలేదు, వారు కావాలని ఫిక్స్ చేశారు. మనలో అనమాట. ఇప్పుడు లిజల్లీ ఉంది కదా, డీసీ కీపర్, తను అప్ టు సిస్టమ్స్ వచ్చారు. ఇప్పుడు బ్యాటే తగులుంటే తను సైలెంట్గా ఉంటారా? అంత దగ్గరే ఉన్నారు కదా. ఎంపైర్కి చెప్పి రచ్చ చేయరా? వాళ్ళ క్యాప్టెన్కి చెప్పరా? వాళ్ళ సపోర్ట్ స్టాఫ్ బయటకు వచ్చి ధర్నా చేయరా? వాళ్ళ టైటిల్ వద్దా? ఎంత పెద్దగా పకడ్బందీగా ప్లాన్ చేసి ఫిక్స్ చేస్తారా? తన గ్లవ్ తగిలి బేలు పడిపోయింది అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మానవ మాతృలు ఎవరికైనా అనిపిస్తుంది, నాకు అనిపించింది, తప్పులేదు. కానీ ఫిక్సింగ్ ఉంది అని వెతికేసుకొని ఫిక్సింగ్ అని చెప్పాల్సి, మీరు ఫిక్స్ అయ్యారు కదా ఫిక్సింగ్ ఉంటుందని, ఇంకెవరు మార్చలేరు. మీరు ఫిక్సింగ్ ఉందని ఫిక్స్ అయిపోండి. క్రికెట్ చూసేవాళ్ళం మేము ఎలాగో క్రికెట్ చూసుకుంటాం. ఈ జన్మకింతే, ఇలా కానిచ్చేద్దాం.